ఆశ్రయం మన భోగాపురం విమానాశ్రయం ఒకటిగా నిలవబోతోంది. वो सोच नहीं संकल्प है, वो व्यक्ति नहीं एक युग की शक्ति है, जिनकी दृष्टि में विकसित भारत का सपना है, जिनके नेतृत्व में भारत के अपना सपना है। विश्व पटल पर भारत का मान बढ़ाने वाले आप, नए भारत की नए पहचान बनाने वाले आप, करोड़ों दिलों की प्रेरणा, जन जन की आशा और भारत की आवाज। जोरदार तालियों के साथ और सम्मान के साथ हम स्वागत करते हैं भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को। ఒక్కసారి జెండా ఎత్తి అందరం భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గౌరవనీయులు మాన్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాని గారికి చేసే ఆత్మీయ సత్కారం. ప్రత్యేకించినటువంటి పొందూరు ఖాదీ జాందాని అంగవస్త్రంతో మన ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి శాలువతో సత్కరించబోతున్నారు. మనందరి కరతాళ ధ్వనుల మధ్య తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మరి భోగాపురానికి విచ్చేశారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జరుగుతున్నటువంటి ఆత్మీయ సత్కారం. అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సంగీత వారసత్వానికి చిరునామాగా శతాబ్దాల చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి అపురూపమైన బొబ్బిలి ఏకాంత్ వీణని బహూకరిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి. విశిష్ట కళాఖండాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి జ్ఞాపికగా అందించవలసిందిగా సాదరంగా మనవి చేసుకుంటున్నాము. మనందరి చప్పట్ల మధ్య థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని మనవి చేసుకుంటూ ఉన్నాము. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి ప్రీతమ నేత, భారతదేశపు ప్రగతి ప్రదాత, భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టడానికి నిరంతరం కఠోర పరిశ్రమ చేస్తున్నటువంటి మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, ఆంధ్రప్రదేశ్ గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాల ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా మా మిత్రుడు సహచరుడు కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, స్థానిక పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారికి, స్థానిక శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి లోకం మాధవ్ గారికి, వేదిక మీద ఆశీస్సులైనటువంటి జిల్లా మంత్రులకు, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి, వేదిక ముందు ఉన్నటువంటి అశేష ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నా. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల యొక్క జిల్లాలో
సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి రోజు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా.